హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజా విధానం, సమయం, నైవేద్యాలు మరియు ముఖ్యమైన నియమాలు. శ్రావణ మాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది వరలక్ష్మీదేవి పూజలు, నోములు, వ్రతాలు. ఈ పవిత్రమైన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, బాధలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 13వ తేదీ గురువారం రోజున ప్రారంభం అవ్వడంతో ఆగస్టు 14వ తేదీన శ్రావణ మొదటి శుక్రవారం వచ్చింది. ఈ మొదటి శుక్రవారం రోజున ఉదయం ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, పూజా విధానం ఏమిటి, పాటించవలసిన నియమాలు, చెయ్యకూడని తప్పులు ఏమిటి అని అన్ని విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజున పూజను ఉదయం 6 నుండి 9 గంటల లోపు చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ ఉదయం పూట కుదరని వారు రాహుకాలం పూర్తయిన తర్వాత పూజను ప్రారంభించాలి. ఎందుకంటే శుక్రవారం రోజున ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూజను మొదలు పెట్టకూడదు. ఇక సాయంత్రం వేళ పూజ చేసుకోవాలి అనుకునేవారు మాత్రం 5:30 నుండి 7 గంటల మధ్యలో పూజను ఈ సమయంలో చేసుకుంటే అమ్మవారి కృప వెంటనే కలుగుతుంది. ఇక పూజకు ముందే అనవసరమైన వస్తువులన్నీ కూడా తీసేసుకోవాలి. ఇక పవిత్రమైన వాతావరణంతో దేవి ఆరాధన చేయాలి. మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా పూజపై మాత్రమే ఏకాగ్రతగా ఉంచాలి. ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అంత తొందరగా మీ ఇంట అడుగు పెడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ పండుగ వాతావరణాన్ని అందంగా ఆహ్వాదించాలి. ఇక పూజా విధానానికి వస్తే, శుక్రవారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తల స్నానం చేయాలి. ఆ వెంటనే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ రాసి పచ్చని మామిడి ఆకులు, తోరణాలు కట్టేయాలి. ఇక ముఖ్యంగా పూజా గదిని శుభ్రపరిచేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు అలాగే కల్లుప్పు వేసి తుడిస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఆ తర్వాత పూజ గదిలో తూర్పు ముఖం ఒక చిన్న పీట ఏర్పాటు వేసి దానికి పసుపు కుంకుమ రాసి బియ్యం పిండితో అందమైన అష్టదళ పద్మ ముగ్గు వేయాలి. ఇక పీటపై ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి దాని మీద మహాలక్ష్మీదేవి ప్రతిమను భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించుకోవాలి. ఇక ప్రతిష్ఠించుకున్న తర్వాత అమ్మవారి పటానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఎర్రటి గులాబీ పూలు, తామర పూలు, చామంతి పూలతో ఎంతో అందంగా అలంకరించుకోవాలి. ఇలా అలంకరణ పూర్తయిన తర్వాత పూజ గదిలో మట్టి ప్రమిదతో ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులను ఏకవొత్తిగా చేసి దీపారాధన చేయాలి. అందుబాటులో నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె అయినా సరే, ఎటువంటి సందేహం లేకుండా అయినా సరే దీపారాధనకి వాడుకోవచ్చు. ఇక ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించి అష్టాదశ స్తోత్రం, శతమామలి, కనకదార్థ సూత్రం ఇవన్నిటి కూడా పఠించి అమ్మవారికి కుంకుమ అర్చన వేసి, కుంకుమ అర్చన చేసేటప్పుడు పసుపు కుంకుమలు, ఎర్రటి పూలు వాడుకుంటే అమ్మవారికి ఎంతో సంతోషిస్తుంది. ఇక పూజలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల విషయంలోనికి వస్తే కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలి. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన పరమాన్నం అంటే ఎంతో ఇష్టం. అందుకే స్వచ్ఛమైన ఆవు పాలు, బియ్యం, బెల్లం, యాలకులు వేసి అత్యంత శుచిగా పరమాన్నం వండి నైవేద్యంగా పెట్టాలి. ఈ పరమాన్నంతో పాటు నానబెట్టిన పెసరపప్పు, పానకం, చలిమిడి కూడా అమ్మవారికి సమర్పించడం మన ప్రాచీన ఆచారం. నైవేద్యం వండేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానిని రుచి చూడకూడదు. పూర్తిగా దైవ చింతనతోనే వండి
వండే ప్రక్రియను ఇక ముగించాలి. ఇక అన్నీ సమర్పించిన తర్వాత తమలపాకు, వక్క, అరటి పండ్లు ఉంచి కర్పూరం హారతి ఇవ్వాలి. ఇలా పూజ ముగిసిన తర్వాత ఇంటికి ఇక వచ్చిన ముత్తైదువులకు కూడా తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. మహాలక్ష్మి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమలు ఇచ్చి పూజా గాజులు, రవికి గుడ్డ ఇవ్వడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడూ నిలకడగా ఉంటాయి. ఇక అంతేకాకుండా ఇరుగు పొరుగు వారితో ఎంతో స్నేహభావంతో ఉంటారు కాబట్టి ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని, సంతోషంగా భక్తి భావనతో దాన ధర్మాలు చేస్తే పూజా ఫలితం రెట్టింపు అవుతుంది. ఇక పవిత్రమైన రోజున కొన్ని నియమాలు పాటించడంతో పాటు కొన్ని తప్పులు కూడా అస్సలు చేయవద్దు. ఈ శ్రావణ శుక్రవారం నాడు ఆడవారు వీలైనంత వరకు కూడా ఉపవాసం ఉండడం చాలా మంచిది. రోజంతా ఉపవాసం ఉండలేని వారు పూజ ముగిసే అంతసేపు అయినా సరే ఎట్లాంటి ఆహారం తీసుకోకుండా ఉండి ఆ తర్వాత కేవలం పండ్లు, పాలు స్వీకరించడం ఉపవాసాన్ని కొనసాగించవచ్చు. ఇక ముఖ్యంగా ఇంట్లో మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటికి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాడకూడదు. ఇక పూజ కోసం ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు దుస్తువులను మాత్రమే ధరించాలి. కానీ పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. అలాగే పగటిపూట నిద్రపోవడం అనేది ఈ రోజున చేయకూడదు. ఇక చేయకూడని అతిపెద్ద తప్పు. ఇక మధ్యాహ్నం సమయంలో నిద్ర పోకుండా విష్ణు సహస్రనామం చదువుకుంటూ సమయాన్ని గడపాలి. ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకూడదు, కోపంగా ఉండకూడదు, వాదించకూడదు. ఇలాంటి అస్సలు చేయకండి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్న చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇల్లు ఉడవడం, చెత్తను బయట పారబోయడం లాంటివి పనులు చేయకూడదు. ఇక దానికి బదులుగా సాయంత్రం కాగానే ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించి ముగ్గు వేయాలి. ఈ రోజున ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఇతరుల వద్ద అప్పు చేయకూడదు. ఇక ఈ చిన్న నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ ఉంటే ఇట్లాంటి పవిత్రమైన రోజున మంచి ఆలోచనలు వస్తాయి. దరిద్రం దరి చేరకుండా ఉంటుంది. శ్రావణ మొదటి శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసుకుంటే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. ఇంకా ఇప్పటికీ కూడా వృధా కాదు. అమ్మవారి ఆశీర్వాదం కూడా మీకు చల్లగా చూస్తారు. ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.